ఓం శ్రీ మాత్రే నమః. మన దుర్గమ్మ తల్లి భక్తులందరికీ కూడా నమస్తే అండి. అమ్మవారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, దుర్గమ్మ తల్లి అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారి కోసం ఒక చిన్న లైక్ ఇవ్వండి. అందరికీ కూడా శ్రావణ మాసం శుక్రవారం శుభాకాంక్షలండి. అలాగే మీరు ఇప్పటి వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని ఎటువంటి ఫలితం లేక ఇబ్బంది పడి ఉంటే గనక ఒకసారి గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం. అమ్మవారి ఆశీస్సులతోటి పూజారి గారు జ్యోతిష్యం చెప్తారండి. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, దూరమైన స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడను. ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే అమ్మవారి పూజారి గారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 8897741766. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వారందరికీ కూడా వారి సమస్యలు అనేవి తీరి ఇప్పుడు చాలా సంతోషంగా ఉంటున్నారండి. కాబట్టి నమ్మకంతో కాల్ చేయండి. ఇంక ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మన అమ్మవారి సందేశం. ఓం శ్రీమాత్రే నమః అని కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇంకా అమ్మవారు ఏమంటున్నారంటే, బిడ్డ, ఈరోజు నీ ముందుకి నేను చదువులం తల్లి వచ్చాము. నీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక దైవాన్ని తాకు. వారు నీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకో అని అయితే మన దుర్గమ్మ తల్లి మన అందరి కోసం చాలా అంటే చాలా మంచి సందేశం తీసుకొచ్చారండి. మరి అమ్మవారు ఇలా ఎందుకు చెబుతున్నారో అమ్మవారి మాటలను తెలుసుకుందాము. మీరైతే మీకు ఇష్టమైన వారిని తలుచుకుని ఒక అమ్మవారిని తాకండి. ముందుగా అయితే దుర్గమ్మ తల్లిని తాకిన వారి గురించి అయితే అమ్మవారు ఇలా అంటున్నారండి. వారైతే నీ మీద ఎటువంటి అనుమానం లేదు. వారు నీ గురించి ఈ విధంగా అనుకుంటారు, నువ్వు చాలా మంచి వ్యక్తివి అని. నువ్వు ఎవరి గురించి అయితే తలుచుకుని ఈ సందేశం వింటున్నావో వారైతే నీ గురించి చాలా మంచిగా అనుకుంటున్నారు. నువ్వు మంచి మనసుతో ఉంటావు అని, మంచిగా ఆలోచిస్తావు అని, మంచిగా నడుస్తావు అని అనుకుంటారు. అలాగే పాజిటివ్ మైండ్తో ఉంటావు అని అయితే వారు అనుకుంటున్నారు. ప్రతిదీ కూడా పాజిటివ్గా తీసుకుంటావు అని, దేనిని కూడా నెగిటివ్గా తీసుకోవు అని వారైతే అనుకుంటున్నారు. నీ గురించి అయితే ఎటువంటి అయోమయం వారిలో లేదు తల్లి. నీకు ఆనందంగా ఉండటం ఇష్టం. ఎదుటివారు కూడా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటావు. నీ వరకు ఎదుటివారు సంతోషంగా ఉండేలాగా చూస్తావు. నీ మనసు చాలా మంచిది అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే ఊహల్లో కలల్లో బ్రతకటం నీకు ఇష్టం ఉండదు. నిజ జీవితంలో బ్రతకటం నీకు ఇష్టం అని అయితే వారు అనుకుంటున్నారు. ఏదైనా అనుకున్నావు అంటే అది జరిగే వరకు కూడా పట్టుదలతో ఉంటావు అని, ఆత్మవిశ్వాసంతో ఉంటావు అని అయితే వారు అనుకుంటున్నారు. ఇంకా వారు నీ గురించి ఏం ఆలోచిస్తున్నారో తెలుసా తల్లి? ఈ వ్యక్తి నీ గురించి ఇంకా ఎలా కూడా అనుకుంటున్నారు, నువ్వు పూర్తిగా తనలాంటి వ్యక్తివే అని. ఇంకా చెప్పాలి అంటే నిన్ను చూస్తే తనను తాను చూసుకున్నట్లే ఉంది అని అనుకుంటున్నారు. అలాగే మీరు ఇతరులకి ఎంత సహాయం చేసినా సరే మీకు ఎటువంటి మంచి పేరు రాదు అని, ఎవరూ కూడా మిమ్మల్ని మంచిగా చూడటం లేదు అని, మీ సహాయాన్ని పొంది మిమ్మల్ని నిర్లక్ష్యంగా చూస్తున్నారు అని వారైతే మీ గురించి అనుకుంటున్నారు. దానివల్లే మీరు ఒక్కొక్కసారి డిసప్పాయింట్ అవుతారు అని, ఎందుకు నాకు మాత్రమే ఇలా జరుగుతుంది, నేను అందరికీ సహాయం చేస్తున్నాను కదా, ఎందుకు నన్ను నిర్లక్ష్యం చేస్తున్నారు, చిన్న చూపు చూస్తున్నారు, అందరితో ఉన్నట్లుగా నాతో కూడా మంచిగా నడుచుకోవచ్చు కదా, ప్రేమగా ఉండొచ్చు కదా, నాకు అందరూ కావాలి, అందరి ప్రేమ కావాలి అని కోరుకుంటావు అని, నీ మనసు చాలా సున్నితమైంది అని వారైతే అనుకుంటున్నారు. అందరూ మీలా మంచిగా ఉండరు కదా అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే మనసులో ఎంత బాధ ఉన్నా సరే పైకి కనిపించకుండా సంతోషంగా కనపడతారు అని అయితే వారు అనుకుంటున్నారు. అలాగే మీ గతం అంతగా మంచిగా లేదు అని, మీరు గతంలో కూడా చాలా బాధలు పడ్డారు అని, దానివల్ల మీరు చాలా డిప్రెషన్లోకి వెళ్ళారు అని, ఈ విషయాలన్నీ కూడా వారు తెలుసుకున్నారు, గమనించారు. అందుకే మీ మనసులో ఉన్న బాధనంతా కూడా తీసేసి మీ మనసంతా కూడా సంతోషం నింపాలి అని, మీరు జీవితాంతం ఆనందంగా ఉండాలి అని, వారు ఎప్పటికీ కూడా మీతోనే కలిసి జీవించాలి అని అయితే కోరుకుంటున్నారు. మీ జీవితంలోకి వచ్చి మీ జీవితాన్ని సంతోషమయం చేయాలి అని అయితే వారు కోరుకుంటున్నారు. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే రెండవ నెంబర్ అండి. రెండవ నెంబర్ ఎవరి కోసం అయితే కోరుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారో తెలుసుకుందాము. ఆ వ్యక్తి అయితే మీపైన మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు, మీపై ప్రేమని కలిగి ఉన్నారు. ఇప్పుడు మీ ఇద్దరి సమస్య ఏమిటి అంటే, మీ ఇద్దరికీ ఎటువంటి గొడవ లేదు. ఇద్దరూ కూడా
చాలా ప్రేమగా ఉంటున్నారు. కాకపోతే మీ ఇంట్లో వారైతే మీ వివాహానికి ఒప్పుకోవటం లేదు. ఏం చెయ్యాలో తెలియక మీరైతే చాలా సతమతమవుతున్నారు. మీ ఇద్దరూ కూడా ఒకరంటే ఒకరు చాలా ఇష్టపడ్డారు. ఒకరిని విడిచి ఒకరు నిమిషం కూడా వదిలి ఉండలేరు. అంతగా మీరైతే కనెక్ట్ అయ్యారు. కాకపోతే మీ వివాహానికి పెద్దలు ఒప్పుకోవటం లేదు. ఇరువైపులా పెద్దలు ఒప్పుకోకపోవటంతో మీరైతే చాలా బాధపడుతున్నారు. డిసప్పాయింట్ అయ్యారు. ఏం చేయాలో అర్థం కాక దిక్కుతోచని స్థితిలో అయితే ఉన్నారు. కాకపోతే పెద్దలకి భయం అనేది ఉంటుంది కదండి. ఎందుకంటే ప్రేమ వివాహం చేసుకుంటే ఎలా ఉంటుందో, జీవితాంతం కలిసి ఉంటారా లేదా అనే అనుమానం అయితే వారికి ఉంటుంది. ఏ పేరెంట్స్ అయినా సరే భయపడతారు. ఎందుకంటే ముక్కు మొహం తెలియని వారికి తన బిడ్డని ఇవ్వటానికి ఎవరూ కూడా సాహసం చేయలేరు. కాబట్టి అందుకే పెద్దలు ఎప్పుడూ కూడా సంబంధాన్ని 1కి 4 సార్లు చూసి తన ఇంటి బిడ్డని ఇవ్వటానికి ఆలోచిస్తారు. కాకపోతే ఇప్పుడు మీరు ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వారైతే అంగీకరించటం లేదు. ఏం చెయ్యాలో మీకైతే అర్థం కావటం లేదు. మీరైతే చాలా బాధలో ఉన్నారండి. అలాగే మీ మనసులో ఉన్న వ్యక్తి కూడా అదే బాధలో ఉన్నారు. ఎందుకంటే వారి వైపు నుండి కూడా అదే పరిస్థితి. మీరు ఈ విధంగా కూడా అనుకుంటున్నారు. పెద్దలకి చెప్పకుండా వివాహం చేసేసుకుందాము అని కూడా ఆలోచిస్తున్నారు. ఇదైతే కరెక్ట్ కాదండి. ఎందుకంటే మీరు ముందుగా మీరేంటో మీరు ప్రూవ్ చేసుకోండి. ఒకవేళ అమ్మాయి అయితే అటు అబ్బాయి తరపు వారికి నచ్చే విధంగా నడుచుకోండి. అలాగే అబ్బాయి అయితే ఇటు అమ్మాయి తరపు వారికి నచ్చేలా నడుచుకోండి. ఈ విధంగా కొద్ది రోజులు జరిగితే గనక తప్పకుండా పెద్దవారిలో మార్పు అనేది వస్తుంది. వారు కూడా వివాహానికి ఒప్పుకుంటారు. ఎందుకంటే ఒకరి గురించి ఒకరికి బాగా తెలియటం వలన ఈ వ్యక్తి మంచివారే, తన బిడ్డని ఇచ్చి వివాహం చేస్తే బాగానే ఉంటుంది, బాగానే చూసుకుంటారు అనే ఆలోచన వారిలో కలగాలి. అప్పుడు తప్పకుండా వారైతే మీ వివాహానికి ఒప్పుకుంటారండి. కాబట్టి మీరైతే తొందరపాటు నిర్ణయం తీసుకోకండి. ఎందుకంటే పెద్దల నిర్ణయం మీద మీ వివాహం జరిగితే మీరు జీవితాంతం ఆనందంగా సంతోషంగా ఉంటారు. లేదు అని మీకు మీరుగా వివాహం చేసుకుంటే మీరైతే చాలా నష్టపోతారు. ఎందుకంటే కుటుంబ ఆదరణ అందరికీ కూడా అవసరం. కాబట్టి మీరైతే పెద్దల్ని ఒప్పించి మీరు వివాహం చేసుకోండి. అప్పుడు మీరైతే జీవితాంతం సంతోషంగా ఉంటారు. యూనివర్స్ కూడా మీకు సహాయం చేస్తుంది. మీరైతే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ఏదైనా మొక్కుకోండి. మీకు వివాహం జరిగితే ఈ మొక్కు తీర్చుతాము అని అయితే మీరు మనసులో అమ్మవారు కావచ్చు, ఆ పరమేశ్వరుడు కావచ్చు, ఏడుకొండల స్వామి కావచ్చు, ఎవరికైనా సరే మీరైతే ఒక మొక్కుబడి పెట్టుకోండి. వివాహం జరిగిన తర్వాత ఆ మొక్కు తీరుస్తాము అని అయితే మీరు మనసులో అనుకోండి. ఈ విధంగా చేస్తే గనక తప్పకుండా దైవానుగ్రహం అనేది మీకు కలుగుతుందండి. అమ్మవారి ఆశీస్సులతో పాటు అందరి దేవుళ్ళ ఆశీస్సులతోటి మీరు కోరుకున్న వ్యక్తితోటి మీరు జీవితాంతం సంతోషంగా ఉండాలి అని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రీడింగ్ కనెక్ట్ అయితే కనుక ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. జై శ్రీరామ్.